హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నా పేరు జకీర్. భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ ఢిల్లీ దాకా ఈ కంచగచ్చిబౌలి భూములకు సంబంధించిన వ్యవహారాన్ని తీసుకువెళ్ళింది. మనకి ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూడండి. దీని మీద అంటే ఒక జింక ఫోటో ఉంది. ఆ జింక ఫోటోలో ఒక కంటి నుంచి అంటే నీళ్ళు వస్తున్నాయి, కన్నీరు కారుస్తోంది జింక. దాని పైన రాహుల్ గాంధీజీ ప్లీజ్ స్టాప్ కటింగ్ డౌన్ అవర్ జంగిల్స్ ఇన్ తెలంగాణ, పబ్లిష్డ్ బై రాజేందర్ బగ్గా. రాహుల్ గాంధీజీ ప్లీజ్ స్టాప్ కటింగ్ డౌన్ అవర్ జంగిల్స్ ఇన్ తెలంగాణ అంటే అడవుల నరికివేతను ఆపండి అంటూ రాహుల్ గాంధీకి అప్పీలు చేస్తున్నట్టుగా న్యూఢిల్లీలో ఈ హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి, మనకి ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. చూడండి, బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎట్లా అప్రతిష్ట పాలు చేయాలి అనే ఒక పథకాన్ని పకడ్బందీగా, సరే ఎవరి ఎజెండా వాళ్ళకు ఉండొచ్చు, కానీ రెండు పార్టీలు మాత్రం ఈ పర్టికులర్గా కంచగచ్చిబౌలి వ్యవహారంలో ఒకే విధమైన క్యాంపెయిన్ కొనసాగిస్తున్నట్టుగా మనకు ఢిల్లీలో కనిపిస్తున్న హోర్డింగ్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే 2014 నుంచి 2023 వరకు, 2014 నుంచి 2023 వరకు అంటే కేసీఆర్ హయాంలో ఆల్మోస్ట్ 43 లక్షల ఎకరాల అటవీ భూములు మాయమైపోయాయి. ఎకరాల అటవీ భూములను కొట్టిపారేశారు. దేనికి కొట్టిపారేశారు? సరే, వాళ్ళు ఎన్నైనా చెప్పొచ్చు, కేసీఆర్ పార్టీ వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్ అనొచ్చు. వాళ్ళు చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము అభివృద్ధి కోసం చేశాం. అంటే వేరే వాళ్ళు చేస్తే అభివృద్ధి కోసం కాదు, అది పర్యావరణ విధ్వంసం కోసం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న పని పర్యావరణ విధ్వంసం కోసం, లేదంటే ఈ అరుదైన పక్షి జాతులు లేకుంటే జంతువులను పూర్తిగా చంపిపారేయడానికి చేస్తున్నాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం పర్యావరణ హితులు లేకుంటే పర్యావరణ ప్రేమికులు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ అటవీ భూములు, ఇన్ని అటవీ భూములు చూడండి, 43 లక్షల ఎకరాలు. అంటే ఈ అటవీ భూములు దేని గురించి అయినా సరే, కాళేశ్వరం కావచ్చు, మరొక ప్రాజెక్టు కావచ్చు, వాటిని కొట్టేసినప్పుడు మరి బీజేపీకి కనిపించలేదా అనేది మనం అర్థం చేసుకోవాలి. బీజేపీకి ఈ స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వం అటవీ భూముల్ని కొట్టిపారేస్తున్నప్పుడు, ఏదైతే కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్కి సంబంధించిన చట్టాలను వైలేట్ చేసి వీళ్ళు ఈ స్థాయిలో చేస్తున్నప్పుడు, అట్లాగే దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారం అంటే తెలంగాణ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆల్మోస్ట్ 13 లక్షల చెట్లను కొట్టివేసినట్టుగా కూడా లెక్కలున్నాయి. 13 లక్షల చెట్లు చూడండి, ఒకటి కాదు రెండు కాదు. ఇక్కడ నాకు తెలిసి కంచగచ్చిబౌలి భూముల్లో ఆ స్థాయిలో కొట్టేసిన లక్షల చెట్లను కొట్టేసిన దాఖలాలు ఏం లేవు. సో ఇక్కడ ఏమిటి, 2014 to 2023 వరకు 13 లక్షలకు పైగా చెట్లను కొట్టివేసినప్పుడు కానీ, దాదాపు 43 లక్షల ఎకరాల అటవీ భూములను కొల్లగొట్టినప్పుడు కానీ, మొత్తం వాటిని లెవలింగ్ చేసి పారేసినప్పుడు కానీ మాట్లాడని బీజేపీ కంచగచ్చిబౌలి ఇష్యూ రాగానే దాన్ని ఢిల్లీ వరకు తీసుకువెళ్ళి, ఢిల్లీలో అంటే దేశ రాజధానిలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడం కోసం, రేవంత్ రెడ్డిని డ్యామేజ్ చేయడం కోసం రాహుల్ గాంధీకి అప్పీల్ చేస్తూ వాళ్ళు తెలంగాణలో అడవుల నరికివేతను ఆపివేయాలి, మూగ జీవాలను కాపాడండి అంటూ వాళ్ళు ఈ హోర్డింగ్స్ను ప్రదర్శిస్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన భాగోతం అంతా చెట్ల నరికివేత కావచ్చు, అడవుల నరికివేత కావచ్చు, ధ్వంసం కావచ్చు, విధ్వంసం కావచ్చు, ఏదైనా కావచ్చు, అవేవి బీజేపీకి కనిపించలేదా అన్నది నా ప్రశ్న. ఒకవేళ తెలంగాణ ప్రజా ప్రయోజనాలు కాపాడడమే తమ ఎజెండా అనుకున్నప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ రకమైన పనులు ఎట్లా సమర్థిస్తారన్నది ఆలోచించాలి. అంటే గతంలో అంటే తమ హయాంలో ఏది జరిగినా అది చెల్లుబాటు అవుతుంది, మరొక పార్టీ మరొక వ్యక్తి అంటే లైక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే మాత్రం అది చెల్లుబాటు కాదు. ఎందుకు చెల్లుబాటు కాదంటే అభివృద్ధి జరగడానికి వీల్లేదు. తామేమో అటవీ భూములను స్వాధీనం చేసుకున్నా, తాము చెట్ల నరికివేసిన, ఉదాహరణకు ఇంకోటి చెప్తాను, సెక్రటరియట్ గురించి కూడా చెప్పాలి. కొత్త సెక్రటరియట్లో 100 సంవత్సరాలకు పైబడిన చెట్లు అంటే వాటి ఏజ్ దాదాపు 1000 చెట్లను నరికివేసినట్టు ఒక సమాచారం ఉంది. ఓకే, 1000 చెట్లను నరికి పారేశారు. మరి ఆ సమయంలో బీజేపీ లేదా అంటే ఉంది.
ఆ సమయంలో కూడా ఉంది, ఇప్పుడు ఉంది, అంతకుముందు కూడా ఉంది. బీజేపీ ఈ అంశాన్ని మరి ఎక్కడ చర్చ తీసినట్టు మనకైతే కనిపించట్లేదు. అందువల్ల ఏంటంటే రాజకీయంగా మాట్లాడడం వేరు. రేవంత్ రెడ్డి అంటే మీకు నచ్చకపోవచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన స్టైల్ నచ్చకపోవచ్చు, అసలు రేవంత్ రెడ్డి అంటేనే మీకు సహించరాని వ్యక్తి కావచ్చు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఏమిటి? ఈ రకంగా మీరు భూసేకరణ అడ్డుకోవడం వల్ల, భూముల స్వాధీనానికి సంబంధించిన విషయంలో అడ్డుపడడం వల్ల అంతిమంగా పెట్టుబడులు రాని పరిస్థితులు నెలకొంటాయి. అంతిమంగా పారిశ్రామికవేత్తలు భయపడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ గురించి కూడా చెప్పాలి. ఇప్పుడు కేటీఆర్ మొన్న ఏం చెప్పాడు? మీరు భూములు కొంటే వెనక్కి తీసుకుంటాము, ఎవరైనా సరే భూములను వెనక్కి తీసుకుంటాము అనేది కేటీఆర్ స్టేట్మెంట్. ఆయన ఆన్ రికార్డ్ చెప్పాడు. ఆయన మేము అధికారంలోకి రాగానే వెనక్కి తీసుకుంటాము అంటే ఆయన చెప్పింది గచ్చిబౌలి గురించే కావచ్చు. మేబీ ఆయన చెప్పింది కేటీఆర్ గచ్చిబౌలి ఈ వివాదాస్పద భూములకు సంబంధించిన స్టేట్మెంటే కావచ్చు. ఎవరన్నా కొంటే మేము వెనక్కి తీసుకుంటామని చెప్పాడు. కానీ ఇది ఏమవుతుందంటే ఇది జనరలైజ్ అయిపోతుంది. తెలంగాణలో ప్రభుత్వ భూములు ఎక్కడ కొన్నా కూడా వాటిని మేము అధికారం లాగానే వెనక్కి తీసుకుంటామన్న మెసేజ్ ఇండస్ట్రీస్లకు, పెట్టుబడిదారులకు, ఇతర ఎవరైతే పరిశ్రమల స్థాపనకు రావాలని అనుకుంటున్న వాళ్ళు ఉంటారో వాళ్ళెవరూ వచ్చే పరిస్థితి లేని ఒక వాతావరణాన్ని వాళ్ళు సృష్టిస్తున్నారు. సో దీన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ రాష్ట్ర ప్రయోజనాలను వాళ్ళు కాంక్షిస్తున్నట్టు భావించాలా, లేకుంటే రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నట్టు భావించాలన్నది ప్రజలు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.